హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 22 నిషేధిత భూములకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక తాజా సమాచారం అయితే అందించడం జరిగిందండి. 22 ఉన్నటువంటి భూములకు విముక్తి కల్పించబోతున్నట్లయితే సమాచారం. భూములు మీ సొంతం చేసుకోవడానికి రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతున్నట్లయితే సమాచారం అండి. కేవలం 5 కేటగిరీ వాళ్ళకు మాత్రమే నిషేధిత భూముల నుంచి విముక్తి కల్పించబోతున్నట్లయితే సమాచారం. అసలు నిషేధిత భూములు అంటే ఏంటి అనేటువంటి పూర్తి సమాచారం అయితే వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు నిషేధిత భూములకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ తాంలో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే అసలు 22 నిషేధిత భూములు అంటే ఏంటి అనేటువంటి సమాచారం అయితే తెలియజేస్తానండి. చాలామందికి ఈ నిషేధిత భూములు అంటే ఏంటి తెలిసి ఉంటుంది. కొంతమందికి మాత్రం విముక్తి కల్పించడం అంటే ఏంటి అనేది తెలియదండి. సో వారికి సంబంధించి అయితే నేను మీకు తెలియజేస్తాను. చాలా సందర్భాల్లో లేదా పొరపాటున లేదా తప్పుడు సమాచారం వల్ల పట్టా భూములు, ప్రైవేట్ వ్యక్తుల భూములు కూడా ఈ నిషేధిత జాబిలోకి వెళ్తుంటాయంటే సమాచారం అండి. దీనివల్ల యాజమానులు తమ భూమిని అమ్ముకోలేక లేదా బ్యాంకుల నుండి రుణాలు పొందలేక ఇబ్బంది పడుతుంటారనితే సమాచారం. ప్రభుత్వం సరైన ఆధారాలను పరిశీలించిన తర్వాత ఆ భూమిపై ప్రభుత్వానికి ఎటువంటి హక్కు లేదని నిర్దేశించుకొని ఆ భూమిని నిషేధిత జాబితా నుండి తొలగించడాన్ని విముక్తి కల్పించడం అంటారు అనేది సమాచారం అండి. 22 నిషేధిత భూముల నుంచి విముక్తి అంటే ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 22 నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములను లబ్ధిదారులు అమ్ముకోలేరు లేదా కొనలేరు, రిజిస్ట్రేషన్ చేయలేరు అంటే సమాచారం అండి. ఇది సాధారణంగా ప్రభుత్వ భూములు, వివాదాస్పద భూములు, అసైన్మెంట్ భూములు ఉంటాయంటే సమాచారం. భారీగా 22 నుంచి భూముల తొలగింపు సుమారు 1,37,000 ఎకరాలు సర్వీస్ ఇనాం భూములు 22 నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లయితే సమాచారం అండి. ప్రభుత్వం అయితే ఇంకా 1,00,000 ఎకరాలు కూడా త్వరలో తొలగించుతున్నట్లు ప్రభుత్వం అయితే తెలిపింది. ఇది రైతులకు ఒక పెద్ద రిలీఫ్ అనేది చెప్పుకోవచ్చండి. 5 రకాల భూములకు మాత్రమే విముక్తి కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. 22 నిషేధిత భూముల నుంచి అయితే 5 కేటగిరీ వాళ్ళు ఎవరు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సైనికులకు ఇచ్చిన భూములు, స్వాతంత్ర సమరయోధుల భూములు, రాజకీయ బాధితుల భూములు, 1954కి ముందు ఇచ్చిన భూములు, పొరపాటున 22 చేరిన ప్రైవేట్ పట్టా భూములకు మాత్రమే ప్రస్తుతం అయితే విముక్తి కల్పించుతున్నట్లయితే సమాచారం అండి. ఈ 5 కేటగిరీ లబ్ధిదారులకు మాత్రమే, ఈ 5 రకాల భూములకు మాత్రమే విముక్తి కల్పించబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే విముక్తి ఏ విధంగా పొందాలి అనేటువంటి సమాచారం అయితే తెలియజేస్తానండి. ముందుగా మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. యాజమాని మీ సేవ ద్వారా లేదా నిర్ణయిత సమూహాల్లో జిల్లా కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందంటే సమాచారం. రెవెన్యూ అధికారులు, తహసీల్దార్, ఆర్డీఓ భూమి రికార్డులను, గత చరిత్రను పరిశీలిస్తారు. కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత జిల్లా స్థాయి కమిటీ లేదా రాష్ట్ర స్థాయి కమిటీ ఈ దరఖాస్తులను పరిశీలించి అది ప్రైవేట్ భూమి అని తేలితే జాబితా నుండి తొలగించాలని ప్రభుత్వం అయితే సలహా ఇవ్వడం జరుగుతుంది అనేది సమాచారం అండి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ ఆ భూమిని నిషేధిత జాబితా నుండి తీసివేస్తుంది. అప్పటి నుండి ఆ భూమికి పూర్తి స్థాయిలో క్రమ విక్రమాల హక్కులు లభిస్తాయంటే సమాచారం అండి. సో మీరు ముందుగా దరఖాస్తుని చేసుకోవాల్సి ఉంటుందంటే సమాచారం అండి. ఈ భూమి మా భూమి, మా సొంత భూమి అని అయితే మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తు ఫామ్లో మీ యొక్క భూమికి సంబంధించి ఏదైతే వివరాలు ఉంటాయో, ల్యాండ్ డాక్యుమెంట్, అదేవిధంగా మీరు ఎంత భూమి మీది అనేటువంటి సమాచారం అయితే ఉంటుంది. అవన్నీ మీరు నమోదు చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, అదేవిధంగా కుల ధృవీకరణ పత్రం ఇవన్నీ మీరు అక్కడ దరఖాస్తు ఫామ్తో పాటు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, అదేవిధంగా రెవెన్యూ అధికారులు వాళ్ళందరూ పరిశీలించిన తర్వాత అది ప్రైవేట్ భూమి అని కనుక తేలినట్లయితే సో అది విముక్తి కల్పించడం జరుగుతుంది అంటే సమాచారం అండి. నిషేధిత జాబితా నుండి తొలగించడం జరుగుతుందని ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. సో ఈ విధంగా ప్రస్తుతానికి 22 ఉన్నటువంటి భూములకు విముక్తి కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. కేవలం 5 భూములకు మాత్రమే ప్రభుత్వం అయితే విముక్తి కల్పిస్తున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి 22 భూములకు సంబంధించి అయితే. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.